లాస్ట్ వీడియోలో చెప్పినా కదా నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా అని చెప్పేసి. సో ఇది డే 2 అనమాట. డే 1 మొత్తం మాకు ట్రావెలింగ్లోనే అయిపోయింది, చూసారు కదా మీరు కూడా. ఇంకా మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అయిన తర్వాత మేమైతే ఒక ప్లేస్లో స్టే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా రూమ్స్ చూసుకొని వెళ్ళి అంత చేసే వరకు అయితే మాకు 4:30 ఆ టైం అయింది. ఇంకా వెళ్ళి 4:30 ఆ టైంకి పడుకొని 8కి అట్లా లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. యానాంకి వెళ్ళాము. సో యానాం ఎందుకు అంటే ఎప్పుడు చూడని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా మనము అక్కడ నుంచే వెళ్తున్నాం కదా, చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళినుండే. ఇంకా చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా. అక్కడ పెద్ద శివలింగం ఇంకా పక్కన ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి కదా. యాక్చువల్గా ఆ ఎలిఫెంట్స్ తొండంలో నుంచి వాటర్ వస్తాయి, అది వాటర్ ఫౌంటైన్ అనమాట. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే అది ఆఫ్ చేసి ఉండే. కొంచెం అసలు ఓపెన్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. బట్ ఇంకా మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిన టైంలో అయితే అది ఆఫ్ చేసి ఉండే. ఇంకా మేము ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వీడియోస్ పిక్స్ అయితే తీసుకుని ఉండే. ఇంకా మేము అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత వ్యూ అంతా చూసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్నప్పుడు ఇట్లా ఏవో ఒక స్నాక్స్ తీసుకొని అయితే తినుకుంటూ వెళ్తున్నాం అనమాట జర్నీలో. సో మాకైతే ఈ రోడ్ మస్తు అనిపించింది, లొకేషన్ మస్తు అనిపించింది. కోనసీమ అటు వెళ్తే ఉంటుంది కదా, అటు ఇటు కొబ్బరి చెట్లు అట్లా ఆ వ్యూ లాగా అనిపించింది అనమాట. మస్తు అనిపించింది ఈ రోడ్ అయితే. ఇంకా మేము అనుకున్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదేంటంటే అష్టాదశ శక్తి పీఠాలలో 10th శక్తిపీఠం అన్నమాట అమ్మవారిది. ఇక్కడ అమ్మవారి నేమ్ వచ్చేసి పురుహుతిక దేవి అన్నమాట. ఇక్కడ అమ్మవారి పీఠ భాగం పడిందంట. సో అందుకని చెప్పేసి ఈ ఊరికి పిఠాపురం అని చెప్పేసి నేమ్ అయితే వచ్చిందంట. సో ఇప్పుడు మీకు అర్థమైందొచ్చు మేము ఏ టెంపుల్కి వచ్చామని చెప్పి అని. మేము పిఠాపురంలో ఉన్న పురుహితిక దేవి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది 10th శక్తిపీఠము, 10వ శక్తిపీఠం అన్నమాట. సో లోపలికి వెళ్ళంగానే మస్తు మంచిగా అనిపించింది. బయట నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వెళ్ళాక కోనేరుని అంతా చూడగానే మస్తు అనిపించింది. ఇది పాదగయ క్షేత్రం అని చెప్పేసి అంటారు. ఇందులో శివుడు కూడా స్వయంభుగా వెలిసారంట, కోడి రూపంలో వచ్చి వెలిసారంట శివుడు కూడా. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న శివాలయంకి కుకుటేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి కూడా అంటారనమాట. సో ఇంకా మేము ఇట్లా కోనేరులో నెత్తిలో అయితే నీళ్లు జల్లుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. కాలు చేతులు అన్నీ కడుక్కొని ఇంకా నెత్తిలో నీళ్ళు జల్లుకొని దర్శనంకి అయితే వెళ్ళాము. సో లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్, వీడియోస్ ఫొటోస్ తీసుకోవద్దు కాబట్టి మేము ఇంకా బయటనే క్యాప్చర్ చేసినుండే, లోపల అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. పబ్లిక్ ఎక్కువ లేకుండే మేము వెళ్ళినప్పుడు. సో చాలాసేపు నిల్చొని అమ్మవారి ఫేస్ చూసుకుంటూ చాలాసేపు అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇంకా మేము బయటికి వచ్చిన తర్వాత వేరే కొంచెం ముందుకు వెళ్తే వేరే టెంపుల్ కూడా ఉందన్నమాట. అమ్మవారు బాడీ పార్ట్ రియల్గా పడిన ప్లేస్ ఇదే అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మేము ఈ టెంపుల్కి కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా చిన్న గల్లీలో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా తర్వాత మేమైతే అన్నవరంకి వచ్చామన్నమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. అందరేమో కానీ మా వాళ్ళు అందరికంటే కొంచెం నేను ఎక్కువ హ్యాపీ అనమాట. ఎందుకంటే 29th డిసెంబర్ నా బర్త్డే ఆ రోజు. సో అందరికీ నార్మల్గానే, కాకపోతే నాకు కొంచెం స్పెషల్ కదా. ఫస్ట్ టైం వస్తున్నా 2 టెంపుల్స్కి దర్శనం, ఫస్ట్ టైం చూస్తున్నా 2 టెంపుల్స్. అమ్మవారిది శక్తిపీఠం దర్శనం అయింది. ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం కూడా నేను ఇంతవరకు చూడలేదు. సో ఇది కూడా ఫస్ట్ టైం అనమాట. నాకైతే ఇంకా నా హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉండే, ఫుల్ ఖుషులుండే నేనైతే ఆ రోజు.
మేము మార్నింగ్ రూమ్లో నుంచి స్టార్ట్ అయ్యే వరకే మాకు 10:30-11 ఆ టైం అయ్యి ఉండొచ్చు. మేము ఇంక అక్కడ నుంచి యానాం పోయి అక్కడ కొంచెం సేపు ఉండి, ఇంక అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం సేపు ఉండి, ఇంకా అట్లా అన్నవరం వచ్చేసరికి అయితే చూడండి నైట్ అయిపోయింది. బట్ నైట్ వ్యూ అయితే మస్తు ఉండే ఆ లైటింగ్స్తోని ఇదంతా. సో మేము ఇంకా మంచిగా దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో కొంచెం సేపు ఇట్లా కూర్చున్నాం, టైం స్పెండ్ చేసినాం, అంతా చాలా బాగా అనిపించింది. అసలు ఫోన్స్లో అట్లా చూడడమే కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలిసింది నాకు ఆ టేస్ట్. ఏమో అనుకున్నా అందరు చెప్తుంటే అన్నవరం ప్రసాదం అని చెప్పేసి, కానీ అక్కడికి వెళ్ళి తిన్నాక తెలిసింది ఏముండే అంటే ప్రసాదం సూపర్ ఉండే అసలు టేస్ట్ అయితే. ఇంకా వీళ్ళైతే మేము ఫోటో దిగుదామని చెప్పేసి స్టెప్స్ మీద కూర్చున్నాం, వెనకాల గోపురం బాగా పడుతుందని. బట్ గ్యాంగ్ దిగినారనమాట. వామో 2 బస్సులలో వచ్చుంటారు, వస్తూనే ఉన్నారు. మా వాళ్ళు ఏమో ఎక్కిరిస్తున్నారు మేమిద్దరం అట్లా కూర్చుంటే. ఇంకా ఇది మా లాంగ్ ట్రిప్లో డే 2 అనమాట. సో ఇంకా మేము నెక్స్ట్ ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తుండండి.